మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ కంపెనీల్లో సోదాల నేపథ్యంలో ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య వివాదం ముదురుతోంది. డేటా చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి కుకట్పల్లి నివాసాన్ని ఏపీ పోలీసులు చుట్టుముట్టారు. దీంతో అతన్ని తెలంగాణ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్కి తరలించారు. ఐటీ గ్రిడ్ సంస్థలో ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓటర్ల జాబితాలో డేటాను దుర్వినియోగం పరుస్తున్నారని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న భాస్కర్ సహా 4 ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు ఉదయం ఐటీ గ్రిడ్ కార్యాలయానికి చేరుకున్నారు. భాస్కర్ ఎక్కడున్నాడన్న దానిపై విచారించి అతన్ని విడిచిపెట్టాలని కోరారు. దీనికి తెలంగాణ పోలీసులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుదారు లోకేష్ని ప్రశ్నించేందుకు కుకట్పల్లిలోని అతని నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. లోకేశ్వర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వారికి అనుమతి లేదని చెప్పి అతన్ని సైబరాబాద్ కమిషనరేట్కి తరలించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు మనకు అందించడానికి. కృష్ణ, సునీల్, ఏదైతే ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన డేటాలు, వాటి లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వమే అప్పచెప్పిందని చెప్పేసి అక్కడ నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే భాస్కర్ మిస్సింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చిన తర్వాత వారికి అడుగడుగున చేదు అనుభవమే ఎదురైంది. కూకట్పల్లిలోని బ్లూ ఫ్రాగ్ కంపెనీ కానీ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో కూడా ఆంధ్ర పోలీసులను అనుమతించకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వారిని లోపలికి పంపించేది లేదు తెలంగాణ పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఆ కంపెనీలో సోదాలు నిర్వహించి వాటికి తాళం వేయడమే కాకుండా వాటికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయి అని చెప్పడం చెప్తుంది. ఎప్పుడైతే ఈ ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డితో పాటు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, దాని వివరాలు తెలుసుకునేందుకు ఆంధ్ర పోలీసులు లోకేశ్వర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే ముందుగానే విషయం పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు లోకేశ్వర్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేసీఆర్, ఆ తర్వాత జగన్ కలిసి ఐటీ కంపెనీల వ్యవహారం పైన కావాలనే దాడులు జరిపించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒక పక్కన ఆంధ్ర పోలీసులు ఆరోపణలు చేస్తూ ఉంటే, తమకు ఆంధ్ర పోలీసులకు ఎలాంటి వివాదాలు లేవని, తమకు అందిన ఫిర్యాదు మేరకే వాటన్నింటినీ అదుపులోకి తీసుకుని వారందరినీ విచారిస్తున్నాం, డేటాను కూడా పరిశీలించడం జరుగుతోందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. అయితే కృష్ణ, ఉదయం ఏమో వైసీపీ నేత విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇచ్చారని అన్నారు, ఇప్పుడేమో లోకేశ్వర్ రెడ్డి అని అంటున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? విజయసాయి రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇదంతా వివాదం నడుస్తోందని చెప్పేసి హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక లోకేష్ రెడ్డి వచ్చి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఏదైతే కుకట్పల్లిలో ఉన్న బ్లూ ఫ్రాగ్ కానీ, ఆ తర్వాత మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ కార్యాలయాలు, ఇవి రెండు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వస్తాయి కాబట్టి హైదరాబాద్ పోలీసులు కూడా విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుని తమకు అప్పగించడం జరిగిందని చెప్పేసి సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఓటర్ల జాబితా తర్వాత ఆధార్ కార్డుల వ్యవహారాల డేటా వ్యవహారాలు అన్ని తారుమారు అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి జనాలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కార్యాలయాలు తమ పరిధిలో ఉన్నాయి కాబట్టి కేసులు నమోదు చేయడమే కాకుండా దీని వ్యవహారాలను వివరాలు తెలిసేందుకు వాళ్ళ పనిలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నాం, విచారణ చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే కృష్ణ, దీనిపై ఏపీ పోలీసుల వాదన ఏంటి? ఏపీ పోలీసులు మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి తాము విచారణ చేసేందుకు హైదరాబాద్ కు రావడం జరిగింది. అయితే ఎలాంటి అనుమతులు లేవు అన్న కారణం తాగుతోటి తమను అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఒకవేళ కనుక నిజంగా ఇలాంటి డేటా తారుమారు వ్యవహారం కనుక ఏమైనా జరిగితే ఆ విషయాలు తమకు అందించడానికి హైదరాబాద్ పోలీసులు
ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అటు బ్లూ స్టాక్ కంపెనీలో కానీ ఆ తర్వాత ఐటీ గ్రేడ్ కార్యాలయంలోకి తమకు ఎందుకు అనుమతించడం లేదు? వాటికి తాళం వేసి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా అనుమతులు లేకపోతే లోపలికి రానివ్వము అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరైతే అటు పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుందనే వ్యవహారాన్ని కూడా తమకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.